ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ మండల బ్లాగ్స్. మొత్తానికైతే మళ్ళీ నేను ఖైరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో ఎంతవరకు అయితే మనకు ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి. ఈరోజు వచ్చేసి జూలై 4th, టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి అయితే మీకు మొత్తం బ్యాక్ మన వెయిట్ అయితే మొత్తం చూపిస్తాను. ఒకసారి అయితే లుక్ అయితే వేయండి, స్కిప్ చేయకుండా. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి గైస్. సో చూసుకోవచ్చు మనకు దూరం నుంచి వ్యూ ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూసుకోవచ్చు. సో మొత్తానికైతే మనకి ఇక్కడ కట్టెలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఆల్రెడీ మనకు గుంజలు అయితే తీసేసి పెట్టేశారు. నిన్న నైట్ అయితే మనకు క్రేన్ సాయంతో అయితే మనకి ఇక్కడ 14 holes అయితే కొట్టడం జరిగింది. 14 holes అయితే మనకు కర్రలు అయితే పెట్టాడు. చూసుకోవచ్చు మనకు కార్పెంటర్ వర్క్స్ అయితే ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చినాయి పనులు అయితే డీటెయిల్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో చూసుకోవచ్చు మనకి ఏ విధంగా మనకు మండపం ఇక్కడ బిల్డింగ్ కూడా వర్క్ చూడండి అన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అదేవిధంగా నిన్న మనకి ఇక్కడ బాక్స్ లాగా అయితే కనబడ్డాయి. దీని మధ్యలో అయితే మనకు వెల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్గా వేసిపారు, బందోబస్తుగా వేసారు. ఎందుకంటే మనకు స్వామి వచ్చేసి మన గణేశుడు వచ్చేసి ఇక్కడనే కూర్చుంటాడు కాబట్టి బందోబస్తుగా. సో చూసుకోవచ్చు ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి. అందుకు దీన్ని మాత్రం చాలా పటిష్టంగా అయితే చేయడం జరిగిందనమాట. వెల్డింగ్ వర్క్స్ అయితే అన్న వాళ్ళు అయితే నిరంతరం కష్టపడుతుండు, నైట్ పగలు లేకుండా తేడా లేకుండా అయితే అన్న వాళ్ళు అయితే తొందర అయిపోవాలని చెప్పేసి ధన అయితే కష్టపడుతున్నారు. చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా కష్టపడుతున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేసరికి సో అన్న వాళ్ళు కార్పెంటర్ వర్క్స్ అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడుతారు అబ్బా. అసలు వీళ్ళకి చెప్పాలంటే యాసర్ నిజంగా. సో చూసుకోవచ్చు ఏ విధంగా మనకు అయితే కట్టెలు అనేవి పైకి దాకా లేపారో. సో ఇదే హైట్ కాదండి, ఇంకా మనకు ఇప్పుడు అన్న వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే ఇంకా మనకు పై దాకా వస్తాయి. ఇప్పుడైతే ఒక కట్టె మీద ఇంకో కట్టె జోడించి మనకు మేకులతో అయితే కొట్టడం జరిగింది. చూసుకోవచ్చు ఆడ ఏ విధంగా ఉందో మనకు ఒకసారి చూసుకోవచ్చు. సో అదే ఇంకా పైకి ఆ పైన చూసుకున్నారు కదా, ఆ విధంగా చెక్కేసి పెట్టుకున్నారు. అక్కడ నుంచి కూడా కొట్టేసి ఇంకో కట్టె జోడించి అలా ఒక 2 కట్టెలు అయితే పైకి అయితే అమరుస్తారని చెప్తున్నారు అన్నవాళ్ళు. సో ఇంకా మనకైతే పై దాకా ఆ బిల్డింగ్ పై దాకా పోయేసరికి అయితే మనకు అక్కడ దాకా పెట్టేసి మనకు పైన వచ్చేసి మనకు రేకులు అయితే వేస్తారనమాట. అక్కడ వరకు మనకు బిల్డింగ్ పై వరకు టాప్ ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా అయితే అక్కడి వరకు అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనకు అన్న వాళ్ళు అయితే శరవేగంగా చేస్తారు. అదేవిధంగా మనకు ఇక్కడ పెట్టాల్సిన కట్టె వచ్చేసి దాని లోపల అయితే పెట్టారనమాట. సో చూసుకోవచ్చు అక్కడ కూడా ఒక కట్టె అయితే పెట్టారు, గుంజ అయితే వచ్చిందనమాట. అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. సో మనకు ఖైరాబాద్ అప్డేట్ అయితే నేను ఇస్తూనే ఉంటాను, డే టు డే అయితే మీకు ఇస్తూనే ఉంటాను. సో చూసుకోవచ్చు మనకు బేస్ ఏ విధంగా తయారైపోతుందో. అన్న వాళ్ళు అయితే ఇక్కడ మొత్తానికి అయితే 14 holes అయితే రెడీ చేసి పెట్టారనమాట. 14 holes అయితే రెడీ చేశారు. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే రేకులు తెచ్చి అయితే అక్కడ వేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారికి మనకు పైన టాప్కు కట్టెలు అయితే కట్టేసిన తర్వాత మనకు స్వామివారి పైన అయితే మనకు రేకులు అయితే వేస్తారు అన్న వాళ్ళు. సో చూసుకోవచ్చు మనకు అదేవిధంగా వెల్డింగ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు అన్నవాళ్ళు. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఎంత బందోబస్తు చేస్తున్నారో పైన కింద పటిష్టంగా అయితే వేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈ బేస్ మనకు స్వామి కూర్చుంటాడు కాబట్టి చాలా బందోబస్తుగా ఉంటుంది అనమాట. అందుకు కాబట్టి చాలా పటిష్టంగా చేస్తారనమాట. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వెల్డింగ్స్ అన్నవాళ్ళు. అదేవిధంగా చూడవచ్చు మీరు ఏ విధంగా మనకు పైన అన్నవాళ్ళు కూర్చొని పైన దాకా మనకు కర్రలకు తాళ్ల సాయంతో అయితే మనకి కర్రలు అయితే కట్టడం జరిగింది. పై దాకా ఇలాగే ఒక్కొక్క వరుసకు వచ్చేసి 2 కట్టెలు జోడించుకొని పై దాకా తీయడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు